నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ల దూకుడు. ట్రంప్ ఖాతాలో 198, కమలకు 112 ఎలక్టోరల్ ఓట్లు. 20 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం. 11 రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ గెలుపు. స్వింగ్ స్టేట్స్లోనూ కొనసాగుతున్న రిపబ్లికన్ల హవా. కీలక పాలసీల ఆమోదమే ఎజెండాగా నేడు మంత్రివర్గ భేటీ. పెట్టుబడులు ఆకర్షించేలా డ్రోన్, సెమీకండక్టర్ విధానాలు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు ప్రమాణం. బాధ్యతలు స్వీకరించిన 16 మంది పాలక మండలి సభ్యులు. గుజరాత్లో బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ప్రమాదం. తాత్కాలిక నిర్మాణం కూలి 3 దుర్మరణం. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన 20 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, మరో 11 రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ జయకేతనం ఎగురవేశారు. మరో 8 రాష్ట్రాల్లో ట్రంప్, ఇంకో 5 రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ ఆధిక్యంలో ఉన్నారు. 7 రాష్ట్రాలకు గాను 4 ట్రంప్, 2 కమలా ముందంజలో కొనసాగుతున్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో ఇవి ప్రభావితం చూపనున్నాయి. శ్వేత సౌధంలో ఎవరు అడుగు పెట్టాలన్నా మొత్తం 583 ఎలక్టోరల్ ఓట్లలో 270 సాధించాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 20 రాష్ట్రాల్లో ట్రంప్, మరో 10 రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ విజయదుందుబి మోగించారు. మిసిసిపి, సౌత్ క్యారోలినా, టెన్నెసీ, వర్జీనియా, ఇండియానా, ఫ్లోరిడా, ఆర్కాన్సస్, ఓహియో, వ్యోమింగ్, నార్త్ డకోటా, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహామా, లూసియానా, వెస్ట్ వర్జీనియా, అలబామా, టెక్సాస్, మిస్సూరి, ఒటా, మోంటానా రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపొందారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇల్లినాయిస్, మేరీలాండ్, వెర్మాంట్, న్యూయార్క్, మసాచుసెట్స్, కనెక్టికట్, రోడ్ ఐలాండో, డెలావర్, న్యూజెర్సీ, కొలరాడో, న్యూమెక్సికో రాష్ట్రాల్లో విజయం సాధించారు. మరో 8 రాష్ట్రాల్లో ట్రంప్, ఇంకో 5 రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ ఆధిక్యంలో ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను 7 స్వింగ్ రాష్ట్రాలు ప్రభావితం చూపనున్నాయి. స్వింగ్ రాష్ట్రాలుగా పిలువబడుతున్న ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఎవరిది పైచేయి అయితే వారే శ్వేత సౌధంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఆ 7 స్వింగ్ రాష్ట్రాల్లో పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియా, నార్త్ కరోలినాలో ట్రంప్, మిషిగన్, ఆరిజోనా రాష్ట్రాల్లో కమలా ఆధిక్యంలో ఉన్నారు. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా శ్వేత సౌధంలో అడుగు పెట్టడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కానున్నాయి.
ఇంతవరకు 310 ఎలక్టోరల్ ఓట్ల ఫలితాలు వెలువడగా అందులో 198 ఓట్లు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, 112 ఎలక్టోరల్ ఓట్లు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ సాధించారు. అమెరికా నూతన అధ్యక్షుడు ఎవరన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో థాయిలాండ్లో గెలుపోటములను సరిగ్గా అంచనా వేయగలదని పేరున్న మూడెంగ్ అనే హిప్పోను నిర్వాహకులు రంగంలోకి దించారు. ఈసారి రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంపే రెండోసారి అగ్రరాజ్య అధిపతి అవుతారని హిప్పో అంచనా వేసింది. ఆ హిప్పో ముందు 2 పళ్ల బుట్టలను ఉంచారు. ఒకదానిపై ట్రంప్, రెండో దానిపై డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హ్యారిస్ పేర్లను రాసి ఉంచారు. ఆ హిప్పో వచ్చి ట్రంప్ అని రాసి ఉన్న బుట్టలోని పళ్లను స్వాహా చేసేసింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పలు కీలక విధానాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపనుంది. ఈ ఉదయం 11 గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశంలో డ్రోన్, సెమీకండక్టర్ పాలసీలకు ఆమోదం తెలపనుంది. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు, కొత్త ల్యాండ్ గ్రాబింగ్ చట్టం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతమవ్వడం, ప్రస్తుతం 80% ఫిర్యాదులు భూ ఆక్రమణలపైనే వస్తున్న వేళ 1982 నాటి ల్యాండ్ గ్రాబింగ్ చట్టం స్థానంలో కొత్త చట్టం తేవాలని యోచిస్తోంది. ఈ మేరకు సిద్ధం చేసిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపైనా చర్చించనుంది. వైసీపీ హయాంలో తెచ్చిన నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం 2019ని రద్దు చేయనుంది. 2017 నాటి స్మార్ట్ పల్స్ సర్వే నివేదికను నామినేటెడ్ పోస్టుల నియామకానికి ప్రాతిపదికగా తీసుకోవాలని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3% పెంచడం, ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకం 7 కోట్లకు పెంచాలనే అంశంపైన కేబినెట్ చర్చించనుంది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్ ప్రతిపాదిస్తున్న స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూ కేటాయింపులపైన చర్చించనున్నారు. ఇక కీలకమైన డ్రోన్, సెమీ కండక్టర్, డేటా సెంటర్ పాలసీలు కేబినెట్ ముందుకు రానున్నాయి. సెమీ కండక్టర్ల రంగానికి ప్రోత్సాహం అందించేలా ప్రభుత్వం మొదటిసారి ప్రత్యేక విధానాన్ని తీసుకురానుంది. సంబంధిత విధానంపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన పలు సెమీ కండక్టర్ల తయారీ సంస్థలు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్లాంట్లు ఏర్పాటు చేశాయి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, డిస్క్రీట్ సెమీ కండక్టర్లు, ఆప్టో ఎలక్ట్రానిక్స్, సెన్సర్ల మార్కెట్ 2023లో 4,458 లక్షల కోట్లుగా కాగా ఇది వచ్చే దశాబ్ద కాలంలో 7,822 లక్షల కోట్లకు విస్తరించే అవకాశం ఉంది. అందుకే ఆయా సంస్థలకు కేంద్రంతో పాటు స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏకంగా సెమికాన్ ఇండియా పథకం పేరుతో సెమీ కండక్టర్ల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాల కింద 60,000 కోట్లు అందించనున్నట్లు ప్రకటించింది. ఇక డ్రోన్ల తయారీ రంగంలో 1,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా వచ్చే 5 ఏళ్లలో కనీసం 10,000 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ అందించాలని భావిస్తున్న ప్రభుత్వం ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. అక్కడే డ్రోన్ పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక ఐటీ విధానంపైన చర్చించిన సీఎం అందులో కొన్ని మార్పులు సూచించినట్లు తెలవక ఐటీ పాలసీ ఆమోదానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఎజెండాగా సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారుల వరకు ఇందులో పాల్గొనున్నారు. మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులు రాష్ట్ర సచివాలయం నుంచి సమావేశంలో పాల్గొనుండగా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా, మండల స్థాయి అధికారులు ఆన్లైన్ ద్వారా హాజరు కానున్నారు. ప్రజల అర్జీల సత్వర పరిష్కారం, ప్రభుత్వ నిర్ణయాల అమలులో వేగం పెంచడం, వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టడం, ప్రభుత్వ విభాగాల్లో జవాబుదారీతనం తీసుకురావడంపై సమావేశంలో సీఎం నిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి 10 సూత్రాలతో ప్రణాళిక సిద్ధం చేసిన ముఖ్యమంత్రి వాటి సాధనకు ఆయా శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్షాలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో కూడా వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్న రవీందర్ రెడ్డి వైసీపీ హయాంలో జగన్ను విమర్శించిన ప్రతిసారి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, వంగల్పూడి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందేవారు. వివేక హత్య కేసులో జగన్, అవినాష్ రెడ్డిపై విమర్శలు చేసిన సునీత, షర్మిలపైన అసభ్యకరమైన రీతిలో పోస్టులు పెట్టారు. విజయమ్మపైన అసభ్యకర పోస్టులకు వెనుకాడలేదు. రవీందర్ రెడ్డి పోస్టులపై మనస్తాపానికి గురైన వివేక కుమార్తె సునీత సైబరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిల కూడా హైదరాబాద్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనితకు వ్యతిరేకంగా అత్యంత హేయమైన రీతిలో రవీందర్ రెడ్డి పోస్టులు పెడుతుండగా పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్లో పలు కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మంగళవారం సాయంత్రం పులివెందులలో రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కడపకు తీసుకొచ్చి రహస్యంగా విచారిస్తున్నారు. మహిళలు సొంత కాళ్ల మీద నిలబడేలా వారికి ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే స్వయం సహాయక బృందాల ద్వారా అండగా నిలుస్తుండగా వ్యాపార అభివృద్ధి చేసి తద్వారా లక్షాధికారులు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎస్హెచ్జీల్లో ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేలా అమెజాన్, ఫ్లిప్కార్ట్ తరహాలో ప్రత్యేక ఆన్లైన్ సేల్ యాప్ను రూపొందించింది. ఈ యాప్ ఏంటి, అదెలా పనిచేస్తుందో తెలుసుకుందాం. పట్టణాలు, నగరాల్లో 28,56,000 మంది మహిళలు మెప్మా సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి అనేక ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. చీరలు, చేనేత వస్త్రాలు, హస్తకళా వస్తువులు, చిరుతిళ్లు, మిల్లెట్స్, సౌందర్య, గృహాలంకరణ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. పరిశ్రమల నుంచి తయారైన వస్తువుల కంటే నాణ్యంగా ఉన్నప్పటికీ మార్కెట్లో పోటీ పడలేని పరిస్థితి. ఫలితంగా వస్తువులకు డిమాండ్ లేక ఆదాయం కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో మహిళలను ప్రోత్సహించడం, వారిని ఆర్థికంగా స్థితిమంతులను చేయాలని భావించిన ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం మెరుగుపరచాలని నిర్ణయించింది. దీనికోసం సరికొత్త ఆన్లైన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDC ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రాతిపదికన నచ్చిన వస్తువులను కొనుగోలు చేసేలా యాప్ను రూపొందించారు. మై స్టోర్ అని టైప్ చేస్తే చాలు యాప్ ప్రత్యక్షమవుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఉచితంగా వ్యాపార కార్యకలాపాలు చేసుకోవచ్చు. యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏంటి, ఎలా పనిచేస్తుందో చూద్దాం. స్టోర్ యాప్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా మనం QR కోడ్స్, సెల్లార్ పాయింట్స్కి ఈ విధంగా మనం QR కోడ్స్ మనం జనరేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జస్ట్ దీన్ని స్కాన్ చేస్తే చాలండి, డైరెక్ట్గా సైట్లోకి మనం వెళ్ళిపోయి పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్, వితిన్ 7 డేస్లో మేము డెలివర్ చేసేస్తాం. కాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన SHG ప్రోడక్ట్ ఏదైనా ఒక 50 రూపీస్ ఉందనుకోండి, వాళ్ళకి మనం 70 రూపీస్కి పర్చేస్ చేసి దాన్ని ఆన్బోర్డ్ చేస్తాము. ఆన్బోర్డ్ చేసినప్పుడు కేవలం మనకి బయట సైట్స్ అయితే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో షాపింగ్ చేస్తే 30 to 40% కమిషన్ తీసుకుంటారు వాళ్ళు. బట్ ఇందులో ONDCలో మనం షాపింగ్ చేస్తే ఓన్లీ 6% మాత్రమే పడుతుంది. సో దీని ద్వారా మనకి సెల్లార్కి చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఇది ఫుడ్కి సంబంధించి అయితే కంపల్సరీ వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకుని బ్రాండింగ్ ఉంటే ఆ ప్రొడక్ట్స్ మాత్రమే మేము ఆన్బోర్డ్ చేస్తాము.
చేస్తాము. సో ఇందులో ఏంటంటే మనం ఎస్హెచ్జి ప్రొడక్ట్స్ అనే కాకుండా బయట ఎవరైనా వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు తీసుకొచ్చి ఇందులో రిజిస్ట్రేషన్ చేసి మనం ఇందులో వీళ్ళు బిజినెస్ అనేది చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న ఉత్పత్తిని కేవలం 7 రోజుల్లోపే వినియోగదారులకు డోర్ డెలివరీ చేసేలా వెసులుబాటు కల్పించారు. వినియోగదారులు చెల్లించిన నగదును నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మై స్టోర్ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, లాభాలు పెరిగి ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్తో చేస్తాం సార్. చాక్లెట్స్ అంటే ఖర్జూర్ పళ్ళు, కిస్మిస్, ఆల్మండ్స్, క్యాష్యూస్, పిస్తా, ఈవెన్ సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చపప్పుతో అన్నీ ఇంక్లూడ్ చేసి ఎనర్జీ బార్స్లో చేసి చాక్లెట్ కోటింగ్తో చేస్తాం. అప్పుడు పిల్లలకి ఇవ్వగానే వాళ్ళేంటి జనరల్ చాక్లెట్ అని ఇంట్రెస్ట్గా తినేస్తారు. అలాగే ఫ్రూట్స్ తినమన్నా కూడా ఇప్పుడు పిల్లలు ఎవరు తినట్లేదు సార్. మేము ఫ్రెష్ ఫ్రూట్ని డీహైడ్రేట్ చేసి ఆ డీహైడ్రేట్ ఫ్రూట్తో అంటే కివీ, స్ట్రాబెర్రీ, గోవా, పైనాపిల్, మ్యాంగో ఈ ఫ్రూట్స్ని డీహైడ్రేట్ చేసి డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్తో చాక్లెట్ చేస్తాము. అది మా స్పెషలైజేషన్ సార్. ఇప్పుడు ఆన్లైన్లో మై స్టోర్ యాప్లో ONDCలో యాడ్ చేస్తున్నారు సార్, ఆన్లైన్ ద్వారా ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవడానికి. హోప్ ద బెస్ట్, ఎందుకంటే నవేడేస్ అంతా కూడా మనకి ఆన్లైన్ మార్కెటింగే నడుస్తుంది కదా సార్. హోప్ ద బెస్ట్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ONDC గేమ్ చేంజింగ్ ప్లాట్ఫామ్ అని, మై స్టోర్ యాప్తో స్వయం సహాయ బృందాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కలుగుతుందని మెప్మా డైరెక్టర్ తెలిపారు. మహిళలు తయారు చేసిన నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరకే అందిస్తామన్నారు. మొత్తము 2735 ప్రొడక్ట్స్ని ఇప్పటివరకు మనం ONDCలో నమోదు చేయడం జరిగింది. ఈ 2735 ప్రొడక్ట్స్ గాను ఇప్పటివరకు 1500 ట్రాన్సాక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఇది 2 months ప్రోగ్రెస్. రానున్న సమయంలో మొత్తం అన్ని ప్రొడక్ట్స్ని కూడా దీనిలో తీసుకురావాలనేది, వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్స్ ఇచ్చి సెల్లర్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరికీ డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా వీళ్ళకి ఎకానమీ మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేయాలనేది మా యొక్క ఉద్దేశము. ఎవరైనా ONDCని ఉపయోగించుకోవచ్చు. చాలా ఒక గేమ్ చేంజింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మోనోపోలీని ఇది బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు ఒకే యాప్లో అందరూ కొనాలి, ఒకచోటే మార్కెట్ జరగాలనేటువంటి మోనోపోలీని ఈ అప్లికేషన్ బ్రేక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి సేవలు అందిస్తుంది, తక్కువ రేటుకి దొరుకుతుంది. సిఐడి మాజీ అధిపతి సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. వీడ్ రిగ్గింగ్ సహా ఓ సంస్థకు టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాతంగా వ్యవహరించినట్లు నిర్ధారణ అయింది. సంజయ్ సహా సౌత్రిక టెక్నాలజీస్ సంస్థపై చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫార్సు చేసింది. సిఐడి మాజీ అధిపతి, అత్యంత వివాదాస్పదమైన ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన సమయంలో అధికార హోదాను అడ్డుపెట్టుకుని ₹1 కోటి దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కుమ్మక్కైనట్లు, పనుల్లో పురోగతి లేకుండానే భారీ చెల్లింపులు చేసినట్లు నిర్ధారించింది. బిడ్ రిగ్గింగ్, టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాతానికి, విశ్వాసఘాతుకానికి సంజయ్ పాల్పడ్డారని గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సంజయ్ పై కేంద్ర సివిల్ సర్వీసుల నియమావళి ప్రకారం చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అలాగే సౌత్రిక టెక్నాలజీస్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టి దుర్వినియోగమైన సొమ్మును రికవరీ చేయాలని నివేదించింది. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రాలను ఆన్లైన్లో జారీ చేసేందుకు వీలుగా అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కోసం అగ్నిమాపక శాఖ డీజీ హోదాలో సంజయ్ 2023లో టెండర్లు పిలిచారు. బిడ్లు సమర్పించేందుకు కొన్ని సంస్థలనే ఆహ్వానించగా 3 కంపెనీలే బిడ్లు వేశాయి. సౌత్రిక టెక్నాలజీస్ సంస్థ లోయెస్ట్ బిడ్డర్ కాకపోయినా L1 గా ఎంపిక చేసి కాంట్రాక్ట్ కట్టబెట్టారు. బిడ్ల సాంకేతిక మదింపు హడావిడిగా ముగించారు. సౌత్రిక సంస్థను L1 గా ఎంపిక చేయడంలో ఆ సంస్థ అనుభవం, సమర్థతను పరిగణలోకి తీసుకోలేదు. అగ్నిమాపక శాఖ అధికారుల కోసమంటూ ఒక్కో ల్యాప్టాప్, ఐప్యాడ్కు 1,78,000 వెచ్చించి 10 పరికరాలను సౌత్రిక టెక్నాలజీస్ నుంచి సంజయ్ కొనుగోలు చేశారు. మార్కెట్ ధరల కంటే అధికంగా వెచ్చించి ఆ సంస్థకు ₹17,89,000 చెల్లించారు. టెండర్లు, కాంపిటేటివ్ బిడ్లు లేకుండానే ఆ సంస్థకు నీటి సరఫరా ఆర్డర్లు ఇచ్చేశారు. కనీసం బిల్లులు సమర్పించలేదు. దీనిలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయి.
వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కోసం సౌత్రికా టెక్నాలజీస్ కు 2,29,00,000 చెల్లించేలా గతేడాది ఫిబ్రవరి 15న సంజయ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. వారంలోనే ఫిబ్రవరి 22న ఆ సంస్థకు 59,93,000 చెల్లించేశారు. ప్రాజెక్టు పనులు 50% పూర్తయినందున మరో 26 లక్షలు చెల్లించాలని అదే రోజున ఆ సంస్థ క్లెయిమ్ చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం సౌత్రికా టెక్నాలజీస్ అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, యాప్ కార్యకలాపాలు ప్రారంభించి ట్యాబ్లన్నీ సరఫరా చేస్తే 50%, అలాగే శాఖాపరమైన అంతర్గత సమీక్ష కమిటీ నివేదిక అందిస్తే 25%, సెక్యూరిటీ ఆడిట్ పూర్తి చేశాక 20% బిల్లులు చెల్లించాలి. మిగతా 5% ఏడాదికోసారి చొప్పున 5 ఏళ్లలో చెల్లించాలి. నిర్వహణా ఛార్జీలను 3 నెలలకోసారి ఇవ్వాలి. ఈ నిబంధనలన్నింటినీ గాలి కుదిరేసిన సంజయ్ పనుల పురోగతి పరిశీలించకుండానే ఆగమేఘాలపై ఆ సంస్థకు నిధులు చెల్లించేశారు. 50% పనులు పూర్తి చేసినట్లు సంస్థ సమర్పించిన తప్పుడు నివేదికల్ని ఆమోదించి బిల్లులు ఇచ్చేశారు. వాస్తవంగా ఎంత పని జరిగిందో పరిశీలించలేదు. ఈ బిల్లులు చెల్లించాలంటూ సంజయ్ సంబంధిత అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ సంస్థతో కుమ్మక్కయ్యారు. 2023 జనవరి 23న అగ్నిమాపక శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ అదే ఏడాది మార్చి 9 వరకు ఆ పోస్టులో కొనసాగారు. 2.5 నెలల్లోనే ఈ అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి తెరలేపారు. సంజయ్ తర్వాత ఆ పోస్టులోకి వచ్చిన పివి సునీల్ కుమార్ అగ్ని పోర్టల్ కొనసాగింపుపై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేశారు. సౌత్రికా టెక్నాలజీస్ సంస్థ 14% పనులే పూర్తి చేసిందని కమిటీ తేల్చింది. 2023 ఏప్రిల్ 15 నాటికి మొత్తం ప్రాజెక్టును అప్పగించాల్సి ఉన్నా గడువులోగా పనులు పూర్తి చేయలేదని నివేదించింది. అయినా ముందస్తుగానే బిల్లులు చెల్లించేశారని పేర్కొంది. దీంతో ఆ సంస్థకు అప్పట్లోనే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నూతన చైర్మన్గా బిఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం సాయంత్రం తిరుమల చేరుకున్న ఆయనకు గాయత్రి నిలయం అతిథి గృహం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బస చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చైర్మన్గా బిఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 16 మంది పాలక మండలి సభ్యులు కూడా ప్రమాణం చేశారు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో పనులు చేపడుతుండగా తాత్కాలిక నిర్మాణం కుప్పకూలి 3 కార్మికులు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. కాంక్రీట్ బ్లాకులు పడటం వల్ల ఘటనా స్థలంలోనే 2 చనిపోయారని అధికారులు తెలిపారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని చెప్పారు. ఉక్కు, కాంక్రీట్ బ్లాకులతో కూడిన తాత్కాలిక నిర్మాణం కూలటం వల్ల ప్రమాదం జరిగిందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL తెలిపింది. మహీ నదిలో సమీపంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించింది. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు NHSRCL ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన 22 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, మరో 11 రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ జయకేతనం ఎగురవేశారు. 7 రాష్ట్రాలకు గాను 4 ట్రంప్, 2 కమలా ముందంజలో కొనసాగుతున్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో ఇవి ప్రభావితం చూపనున్నాయి. శ్వేత సౌధంలో ఎవరు అడుగు పెట్టాలన్నా మొత్తం 583 ఎలక్టోరల్ ఓట్లలో 270 సాధించాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లో ట్రంప్, మరో 11 రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ విజయదుందుబి మోగించారు. మిసిసిపి, సౌత్ క్యారోలినా, టెన్నెసీ, వర్జీనియా, ఇండియానా, ఫ్లోరిడా, ఆర్కాన్సాస్, ఓహియో, వ్యోమింగ్, నార్త్ డకోటా, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహామా, లూసియానా, వెస్ట్ వర్జీనియా, అలబామా, టెక్సాస్, మిస్సోరీ, ఒటా, మోంటానా, కాన్సస్, ఓక్లహామా, అయోవా రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపొందారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇల్లినాయిస్, మేరీలాండ్, వెర్మౌంట్, న్యూయార్క్, మసాచుసెట్స్, కనెక్టికట్, రోడ్ ఐలాండ్లో, డెలావర్, న్యూజెర్సీ, కొలరాడో, న్యూమెక్సికో, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా రాష్ట్రాల్లో విజయం సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను 7 స్వింగ్ రాష్ట్రాలు ప్రభావితం చూపనున్నాయి. స్వింగ్ రాష్ట్రాలుగా పిలువబడుతున్న అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవాడా,
నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లో ఎవరిది పైచేయి అయితే వారే శ్వేతసౌధంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 6 స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. నెవాడాలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉంది. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా శ్వేతసౌధంలో అడుగుపెట్టడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కానున్నాయి. ఇంతవరకు 323 ఎలక్టోరల్ ఓట్ల ఫలితాలు వెలువడగా అందులో 210 ఓట్లు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, 113 ఎలక్టోరల్ ఓట్లు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ సాధించారు.